చూడండి, యూపీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. మన దేశంలో ఉన్న భాషల్ని, సంస్కృతుల్ని బలహీనతగా కాకుండా మన బలంగా మార్చే దిశగా తీసుకెళ్లే నిర్ణయం ఇది. మనందరికీ తెలిసిందే, ఇండియాలో ఎన్ని రకాల భాషలు ఉన్నాయి, ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయని చాలా కాన్ఫిడెంట్ గా అడ్వర్టైజ్ చేస్తుంటారు. ఇదే విషయం ఇంకో దేశంలో ఉంటే అది వాళ్ళకి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యేది. కానీ ఇండియాలో మాత్రం ఈ భిన్నతలే రోజు రోజుకి సమస్యలుగా మారుతున్నాయి. తమిళనాడులో తమిళ్ మాట్లాడకపోతే గొడవలు, కర్ణాటకలో కన్నడ మాట్లాడకపోతే గొడవలు, ఇప్పుడు మహారాష్ట్రలో మరాఠీ రాకపోతే ప్రాణాలకే ప్రమాదం వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇండియాలో ఎక్కువగా మాట్లాడే భాష హిందీ. దక్షిణ భారతంలో ఉన్న చాలా మందికి హిందీ మీద కొంతవరకు అవగాహన ఉంటుంది. కానీ అదే విధంగా ఉత్తర భారతంలో ఉన్న వాళ్ళకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం లాంటి దక్షిణ భారత భాషల మీద అంత అవగాహన కనిపించదు. దీనికి కారణాలు ఏమైనా ఉండొచ్చు. చదువు విధానం కావచ్చు, పరిస్థితులు కావచ్చు. ఇప్పుడు ఈ సమస్యను తగ్గించాలనే ఉద్దేశంతో యూపీ ప్రభుత్వం తమ వొకేషనల్ ఎడ్యుకేషన్ కింద తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు అలాగే మరాఠీ, బెంగాలీ భాషలను కూడా ఇంట్రొడ్యూస్ చేసింది. దీంతో విద్యార్థులు ఈ భాషలు నేర్చుకుంటారు, ఇతర ప్రాంతాల జీవన విధానాన్ని అర్థం చేసుకుంటారు. దేశంలో ఐక్యత పెరగాలి, భాషల పేరుతో వచ్చే గొడవలు తగ్గాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయం మిగతా నార్త్ ఇండియన్ స్టేట్ కూడా తీసుకుంటాయని ఆశిద్దాం. మన ప్రజలకు చిన్న వయసు నుంచే భారతదేశంలోని వేర్వేరు భాషలు, కల్చర్లపై అవగాహన కలగాలని ఆశిద్దాం.